మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 10వ తరగతి పరీక్షా ఫలితాలు యాదాద్రి భువనగిరి జిల్లా 25వ స్థానానికి పరిమితమైంది. మొట్టమొదటి స్థానాన్ని నిర్మల్ సంపాదించుకుంటే చివరి స్థానంలో వికారాబాద్ ఉంటే 25వ స్థానం యాదాద్రి జిల్లా ఉంది. నిజంగా యాదాద్రి జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు మాత్రము కొంతమంది బాలికలు అయితే పై చేయి కనిపించింది, బాలురు మాత్రము కింది చేయిలో ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ మండలాలు చౌటుప్పల్, భువనగిరి, తుర్కపల్లి, బొమ్మల రామారం, అదేవిధంగా రాజాపేట, ఆలేరు, కొన్ని మండలాలు చూసుకున్నట్లయితే 10వ తరగతి విద్యార్థులు వారి అయితే నైపుణ్యం అయితే కనబడట్లేదని చెప్పొచ్చు. మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏం జరిగింది? అసలు ప్రభుత్వ పాఠశాలలో విద్య అందలేదా? ఉపాధ్యాయులు సరిగా రాలేదా? మరి విద్యార్థులు సరిగా స్కూల్కి రాలేదా? లేదా తల్లిదండ్రులు శ్రద్ధ చెప్పలేదా అనేది చూసుకున్నట్లయితే మొత్తానికి మాత్రము కొంచెం అయితే బాధ కలిగించిన విషయము. ఈ జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది ఫెయిల్ అయితే అవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్కరికి కూడా 10/10 అయితే రానటువంటి పరిస్థితి. అన్ని స్కూల్స్ లో కూడా మామూలు ర్యాంక్స్ వచ్చాయి తప్ప 10కి 10 అయితే ఏ ప్రభుత్వ పాఠశాల అయితే రాలేదు. కానీ ప్రైవేటు పాఠశాల మాత్రము 10/10 అయితే చాలా సాధించిన విషయం. ప్రైవేటు పాఠశాల మాత్రమే పై చేయిగా కనిపించింది. మరి యాదాద్రి జిల్లాలో ఏం జరిగింది? యాదాద్రి ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు ఈ విద్య అనేది సరైనటువంటి విద్య ఎందుకు అందలేదు? మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది? దీన్ని కూడా మనం గమనించినట్లయితే ఒకసారి మండలాల వైజ్ కూడా ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి పరిశీలించి దాని రిపోర్ట్ కూడా మీకు ఇవ్వడానికి సుమన్ టీవీ ఇప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. సుమన్ టీవీ ఒకసారి దాన్ని పరిశీలించి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు, ఎంతమంది బాలికలు హాజరయ్యారు, బాలురు హాజరయ్యారు, అందులో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 9108 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే అందులో 4571 మంది పురుషులు, అదేవిధంగా 4537 మంది బాలికలు ఈ పరీక్షకు హాజరయ్యారు. అందులో 4032 మంది విద్యార్థులు బాలురు ఉత్తీర్ణత సాధిస్తే 4205 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 8237 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా 90.44% ఈ యాదాద్రి జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. కానీ 25వ స్థానానికి యాదాద్రి జిల్లా పరిమితమైందంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మండలాల వైపు చూసుకుంటే అడ్డగూడూరులో ఫెయిల్ అయినటువంటి వారు ఒకరు, ఆలేరులో 33, 22 మంది, ఆత్మకూర్, బొమ్మల రామరంలో 96, భువనగిరిలో 180, బీబీనగర్ లో 46, 105, మోటకొండూరులో 3, మోకూరులో 30 మంది, నారాయణపూర్ లో 33, పోచంపల్లి 41, రాజాపేట్ 16, రామన్నపేట్ 37, వలిగొండ 58, అలాగే యాదగిరిగుట్ట 50. మొత్తం 871 మంది విద్యార్థులు ఇందులో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ 871 మంది విద్యార్థులు మాత్రము పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు 90% వాళ్ళు పాస్ అవడం జరిగింది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 871 మంది ఫెయిల్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నిజంగా కూతవేటు దూరంలో ఉన్న మండలాలు బొమ్మల రామారం, అదేవిధంగా తుర్కపల్లి, ఇక్కడ భువనగిరి, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్ ఈ ఏరియాల్లో అత్యధికంగా మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి సరైన విద్య వారికి అందలేదా? తల్లిదండ్రులు శ్రద్ధ చూపలేదా? ఉపాధ్యాయ బృందం వారికి సరైన విద్యను అందించలేదా? మరి అసలు ఏం జరిగింది? యాదాద్రి జిల్లా 25వ స్థానానికి రావడానికి కారణం ఈ జిల్లా హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లా మంచి పర్సంటేజ్ ఇచ్చి మొట్టమొదటి స్థానం కావాల్సినటువంటి ఈ జిల్లా 25వ స్థానానికి పరిమితం అవడము నిజంగా దీనికి ఏది నిరసనము? డిఈఓల నిర్లక్ష్యమా, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమా, కుటుంబ పెద్దల నిర్లక్ష్యమా, విద్యార్థుల నిర్లక్ష్యమా? అసలు ఏది దేనికి ప్రధాన కారణము? ఇవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గత సంవత్సరం కంటే ఈసారి కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పి జబ్బలు చర్చుకోవడం కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సరైనటువంటి విద్య అందించాలి. ఈ విద్యను అందించినప్పుడే వారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి సుమన్ టీవీ అయితే ఆశిస్తుంది. అలాగే అంటే ప్రభుత్వ గౌడ్ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్ కాకుండా గురుకులాలు, కేజీవీపీలు, అదే విధంగా బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్స్ ఈ స్కూల్స్ లో కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు అయితే వచ్చాయి. మరి అదే గౌడ్ స్కూల్స్ ప్లస్ జిల్లా పరిషత్ స్కూల్లో మాత్రము విద్యార్థులు అయితే మార్కులు అయితే సరిగా రానటువంటి పరిస్థితి. వచ్చినా కూడా 6.5, 5.1, 7.8, 2.8 ఇట్లా అంటే చాలా తక్కువటువంటి పర్సంటేజ్ అయితే రావడం జరిగింది. ఉదాహరణకు తుర్కపల్లి మండలంలో ఒక 2 పాఠశాలలు తీసుకున్నాం. గన్నమల్ల అనే పాఠశాల తీసుకుంటే అక్కడ 14 మందికి కేవలం 2 పాస్ అయ్యారు. ఆ ఇద్దరికి ఒకరికి 5.7, ఒకరు 5.5 రావడం జరిగింది. చూడు, ఓ పాఠశాలలో 14 మంది 2 పాస్ కావడం, అందులో ఓన్లీ 5.5కే వాళ్ళు పరిమితం అవడం అంటే ఎంత నిర్లక్ష్యం. ఇంకా మిగతా పాఠశాలలు అదే మండలంలో మిగతా పాఠశాలలు చూస్తే 7, 8 మంది ఫెయిల్ అవ్వడం, 10 మంది ఫెయిల్ అవ్వడం, ఇంకొక గ్రామాలు చూసుకుంటే 12 మంది
ఫెయిల్ 15 మంది, ఇట్లా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పాఠశాలలో మాత్రం ఫెయిల్ అయినటువంటి వారి సంఖ్య అయితే బాగానే ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.